హలో అండి, నా పేరు డాక్టర్ అవని. నేను అశ్విని హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం బ్రెస్ట్ ఫీడింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. సో నార్మల్ డెలివరీ అయిన వెంటనే హాఫ్ అన్ అవర్ లోపలనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సిజేరియన్ డెలివరీ కనుక అయితే మట్టుకి 2 hours లోపల బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం పడుతుందండి. డైలీ ఖచ్చితంగా 8 to 12 ఫీడ్స్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది బేబీకి. బేబీ పడుకుంది, లేపడం ఎందుకు అని ఇట్లాంటివి మాత్రం ఆలోచించకూడదు. ఎవ్రీ 1.5 to 2 hours ఒకసారి బేబీకి ఖచ్చితంగా ఫీడింగ్ అనేది ఇవ్వాలి. ఫీడింగ్ టైం వచ్చేసి 15 to 20 minutes ఇవ్వాలండి. సో డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ 1 to 2 daysలో వచ్చే పాలని కొలెస్ట్రామ్ అని అంటామండి. దాంట్లో చాలా విలువైన యాంటీబయోటిక్స్ కానీ యాంటీబాడీస్ కానీ అవి ఉంటాయి అన్నమాట. దానివల్ల బేబీస్కి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. సో అవి ఖచ్చితంగా తాగిపించాల్సిన అవసరం పడుతుంది. డెలివరీ అయిన వెంటనే వితిన్ ఈ 2 hours లోపల మనము బ్రెస్ట్ ఫీడింగ్ కనుక స్టార్ట్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే మదర్కి బేబీకి ఒక ఎమోషనల్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఎక్కువ అటాచ్ అయిపోతారు బేబీ ఇంకా మదర్. దానివల్ల ఎక్కువ బ్రెస్ట్ మిల్క్ కూడా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మదర్కి. సో డైలీ ఇప్పుడు మనం బ్రెస్ట్ ఫీడింగ్ 8 to 12 times చేయాలి అని మాట్లాడుకున్నాం కదా. ఇది బేబీస్కి సరిపోతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే బేబీ యూరిన్ ఎన్నిసార్లు వెళ్తుంది అనేది చూసుకోవాలి. నార్మల్గానైతే ఒక డేలో ఒకవేళ బేబీ 4 to 6 times యూరిన్ పాస్ చేస్తుంది అని అనుకుంటే కనుక ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది సరిపోతుంది బేబీకి అన్నట్టుగా కన్సిడర్ చేస్తాం అనమాట. డెలివరీ అయిన ఫస్ట్ 5 days ఎలా అయినా కూడా వెయిట్ అనేది కొంచెం తక్కువ అవుతుంది బేబీస్ది. సో బ్రెస్ట్ ఫీడింగ్ తోని కాంపెన్సేట్ చేయించి వెయిట్ అనేది ఇంక్రీజ్ చేయించాలి. ఆ ఫస్ట్ 5 days తర్వాత మనం కరెక్ట్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే డైలీ ఆల్మోస్ట్ 20 grams to 40 grams ఆఫ్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి బేబీస్ లోపల. ఫీడింగ్ చేసిన తర్వాత బర్పింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. సో బర్పింగ్ అంటే ఏంటి అని అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అయిన తర్వాత బేబీని భుజంకి వేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు తట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలా చేయకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఆస్పిరేషన్ అని అంటాం అనమాట. సో మిల్క్ని లంగ్స్లోకి తీసుకొని దానివల్ల బ్రీతింగ్ డిఫికల్టీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా బర్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎవ్రీ ఫీడ్ తర్వాత బేబీకి బర్పింగ్ అనేది ఖచ్చితంగా చేపియాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీడింగ్ ఉమెన్కి ఫుడ్ నార్మల్గా మనం తినే వాటికంటే వీళ్ళకి 500 kilocalories ఎక్కువ ఫుడ్ తినిపించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు అని అంటే బేబీకి కూడా ఫీడింగ్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఎక్కువ క్యాలరీస్ తినిపించాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా అయితే సిజేరియన్ అయిన తర్వాత కూడా రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవండి ఫుడ్కి. ఎక్కువ మీట్ తినడం కానీ, డైలీ ఒక ఎగ్ తీసుకోవడం కానీ, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ కంటిన్యూస్గా 6 months వాడాల్సి ఉంటుందండి ఈవెన్ డెలివరీ తర్వాత కూడా. దానివల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 6 months మట్టికి కంప్లీట్గా ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. దాని తర్వాత మనం వేరే బయట ఫుడ్స్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయొచ్చు. నార్మల్గా ఇప్పుడు చాలా మంది ఫార్ములా ఫీడ్స్ అని చెప్పేసి ఎక్కువగా ఇస్తున్నారండి. దానివల్ల ఏమవుతుంది అని అంటే బేబీస్కి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైజీన్ అనేది బాటిల్ హైజీన్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా బేబీస్ ఇన్ఫెక్షన్స్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పటికైనా సరే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ది బెస్ట్ మెథడ్. ఫార్ములా ఫీడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలండి. థ్యాంక్ యూ.